వెల్కమ్ టు కపిల్ జెట్స్. దిస్ ఈజ్ కపిల్ జెట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే కపిల్ బిజినెస్ పార్క్లో కమర్షియల్ స్పేస్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి డిస్కస్ చేసుకుందామండి. సో మనకి ఏంటంటే మనకు కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే. 45 ఇయర్స్ నుంచి మనకి ఏంటంటే ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీతో పాటు గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా అండి. సో ఇది మనకి ఏంటంటే 1981లో స్థాపితంగా కపిల్ చిట్ ఫండ్గా స్థాపితమై ఎన్నో కపిల్ ఐటీ, హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా, కపిల్ ప్రాపర్టీస్ ఈ విధంగా గ్రూప్ ఆఫ్ కంపెనీతో కలిగినటువంటి కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో కపిల్ గ్రూప్లో భాగమైనటువంటి మన కపిల్ ప్రాపర్టీస్ మనకు రీసెంట్గా మనకేంటంటే కపిల్ బిజినెస్ పార్క్ అని చెప్పేసి మనకు శంషాబాద్ దగ్గర మనకేంటంటే కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయిందండి. సో దీనికి ఏంటంటే కపిల్ బిజినెస్ పార్క్ వరల్డ్ ట్రెండ్ సెంటర్, డబ్ల్యూటీసీ సెంటర్ అని చెప్పేసి ఇక్కడ పిలవడం జరిగింది. సో దీనికి సంబంధించిన టీఎస్ రేరా అండ్ మనకేంటంటే సర్టిఫికేట్ నెంబర్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనకు టోటల్గా హెచ్ఎండి అప్రూవ్డ్ అండ్ టీఎస్ రేరా అప్రూవ్డ్ కలిగినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో దీని యొక్క లొకేషన్ హైలైట్స్ విషయానికి వచ్చేస్తే సో మనకు ఇది ఓన్లీ ఎయిర్పోర్ట్కు నియర్ బై, ఎయిర్పోర్ట్కి మనకి ఏంటంటే గేట్కు ఓన్లీ జస్ట్ ఒక 500 మీటర్స్ ముందే మనకి ఏంటంటే ఇది కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మనకి ఏంటంటే 1 కిలోమీటర్ ఫ్రమ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ వెరీ క్లోజ్ టు శ్రీశైలం హైవే అండ్ 1 కిలోమీటర్ ఫ్రమ్ ఎయిర్ స్పేస్ పార్క్ అండ్ 1.5 కిలోమీటర్స్ ఫ్రమ్ నవా హోటల్ అండి. సో మనకి ఏంటంటే దీంట్లో మనకు కమర్షియల్ స్పేస్ అంటే 120 ఎస్ఎఫ్టీ. సో మనకు 36 lakhs మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 120 ఎస్ఎఫ్టీ అనేది మనకి ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందండి. సో దానికి గాను మనకి ఏంటంటే రెంటల్ ఇన్కమ్ మనం 36 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకు 250 రూపీస్ మనం అయితే ఛార్జ్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఎవ్రీ 4 yearsకి ఒకసారి ఈ 250 రూపీస్ కాస్త మనకి ఏంటంటే 10 రూపీస్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. సో డిస్ప్లే చూడొచ్చు, మీరు 36 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 120 ఎస్ఎఫ్టీ రావడం జరుగుతుంది. ఇది 30,000 ఫస్ట్ 4 years. ఆఫ్టర్ మనకి ఏంటంటే 4 years తర్వాత మనకి 10 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి మనకు 31,200 రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఏంటంటే ఇంకా మళ్ళీ 4 years తర్వాత 270, 280 ఈ విధంగా టోటల్గా మనకి ఏంటంటే ఎవ్రీ 4 yearsకి ఒకసారి మనకు 10 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది 20 years అగ్రిమెంట్ అండి. ఆఫ్టర్ 20 years తర్వాత మళ్ళీ రెన్యువల్ అనడం జరుగుతుంది. సో మనకి ఏంటంటే మినిమం మీకు రెంట్స్ అనేది ఇక్కడ 20 years తర్వాత అంటే మీకు ఏంటంటే డబుల్ కంటే ఇంకా ఎక్కువ అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుందండి. ఈ 20 yearsలోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికంటే డబుల్ కంటే ఇంకా ఎక్కువ అవడం అవుతుంది. ఆఫ్టర్ మనకి 20 years తర్వాత మళ్ళీ అనేది రెన్యువల్ అనేది జరుగుతుంది. టోటల్ కూడా మనకి ఏంటంటే రిజిస్టర్డ్ టీఎస్ రేరా అండ్ మనకి ఏంటంటే హెచ్ఎండి అప్రూవ్ కలిగినటువంటి ప్రాజెక్ట్ అండి. సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం ఇక్కడ స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. దీనికి సంబంధించిన ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.